గేమ్ చేంజర్ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ పైన ముందు నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. తీరా విడుదల తర్వాత ఆ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ డిజాస్టర్గా నిలిచింది ఈ సినిమా. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ చేస్తున్న నెక్స్ట్ సినిమా పైన అదే లెవెల్లో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. తన తదుపరి సినిమాగా దర్శకుడు బుచ్చిబాబు సన్నాతో RC16 మూవీని చేస్తున్నాడు రామ్ చరణ్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మైసూర్లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అంతేకాదు ఫస్ట్ షెడ్యూల్ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక సెకండ్ షెడ్యూల్ కోసం ఈ మధ్య టీం అంతా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ రామ్ చరణ్ అండ్ కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ మధ్యలో కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు టీం. ఈ ఇద్దరి మధ్యన ఒక ప్రత్యేకమైన క్రీడకు సంబంధించిన కీలక సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారట. అంతేకాదు అందులో భాగంగా కొన్ని సన్నివేశాలు ఢిల్లీలోని పార్లమెంట్లో కూడా చిత్రీకరించబోతున్నారట. దీనికి సంబంధించిన సెటప్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యిందంటూ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మరి గేమ్ చేంజర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న RC16 మూవీ ఆయనకు ఏ రేంజ్లో సక్సెస్ అందిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఇన్ని ప్రత్యేకతల మధ్య వస్తున్న RC16 మూవీ రామ్ చరణ్కి ఎలాంటి విజయాన్ని అందిస్తుంది, ఆయనకు సాలిడ్ హిట్ని అందిస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.